తిరుపతి నగరంలోని 32వ వార్డులో టీడీపీ నాయకులు ఆనంద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జేబీ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పేదలకు 500 మందికి అన్నదానం చేశారు. నిరాశ్రయాలకు దుప్పట్లు పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జేబీ శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకుని గురువారం తిరుపతి నగరంలోని 32వ వార్డులో టీడీపీ నాయకులు ఆనంద్ ఆధ్వర్యంలో జేబీ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. అదేవిధంగా నిరాశ్రయాలైన పేదలకు దుప్పట్లు సాలువాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా అన్న జేబీ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. అందులో భాగంగా నేడు 500 మందికి అన్నదాన కార్యక్రమం దుప్పట్లు సాలువాలు పంచిపెట్టడం జరిగిందన్నారు. నిగర్వి స్నేహశీలి భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత శిఖరాలను వారు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లోకేష్, శివ, నవీన్, వెంకట సాయి సుబ్రహ్మణ్యం, శ్రీను, వెంకీ, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. 32వ వార్డులో ప్రతి సంవత్సరము మా యువ నాయకుడు జేబీ అన్నగారికి ఘనంగా అన్నదానం చేస్తుంటాము. ఈసారి మరీ ఇంకా ఎక్కువ 500 మంది పైగా వృద్ధులకి, వికలాంగులకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తున్నాము. దీంతోపాటు ప్రతి ఒక్కరికి ఇప్పుడుండే చలి వాతావరణం కారణంగా ప్రతి ఒక్కరికి షాల్వాలు, బెడ్షీట్లు ఇలాంటివన్నీ కూడా పంపిణీ చేస్తున్నాము. మాకేమ్రా అంటే మా ఏకైక లక్ష్యము మా జేబీ అన్న తిరుపతిలో ప్రజల మనిషి, ఆయన చల్లగా అందరికీ సేవకుడుగా అన్ని విధాలుగా మంచిగా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాము. ఈ కరుమారమ్మ గుడి ముందర మేము ప్రతి సంవత్సరము ఒక 500 మందికి పైన అన్నదాన కార్యక్రమం చేసి పేదలకి ఏదో ఒక విధంగా అన్ని విధాలుగా సహాయం చేస్తుంటాము. మా జేబీ అన్నకి మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాము. నా పేరు వచ్చి ఆనంద్ బాబు, 32వ వార్డు లీడర్ని. చాలా ఇంకేమన్నా